మామ్స్ కిచెన్. రకరకాల ఊరగాయలు పెట్టుకుంటాం మనం. సంవత్సరం అంతా ఉండేవి కొన్ని, ఒక 6 నెలల దాకా బాగుండేవి కొన్ని, ఓ నెల రోజులు 2 నెలలు వేసుకునేవి కొన్ని, వారమే వేసుకునేవి కొన్ని రకాలు ఉన్నాయి కదా. అందులో మనం ఏం చేస్తాం, క్యాలీఫ్లవరు, తర్వాత ఏమో మన క్యారెట్ తోటి, తర్వాత ఆలూలు పచ్చి బంగాళదుంపతోటి పెట్టుకుంటాం. ఫ్రెష్వి టమాటాతోటి కూడా, ఫ్రెష్ టమాటాలు చిన్న చిన్న ముక్కలు తరిగి చిన్న ఆవ వేసుకుని పెట్టుకుంటాం కదా. అయితే ఇప్పుడు బూడిద గుమ్మడికాయతోటి ఆవకాయ పెట్టుకుందాం. యాక్చువల్గా ఇది నా రెసిపీ కాదండి, మాకు బాగా క్లోజ్ రిలేటివ్స్, మా తోడుకోడల వల్ల బంధువులు అయ్యారు, అంతకుముందు ఫ్రెండ్స్, ఇందిర మామగారు. ఆవిడ భలే బాగుంటాయి ఆవిడ రెసిపీలు. ఈసారి ఆవిడని పరిచయం చేస్తాను కూడా మీకు. అయితే ఆవిడ ఈ పచ్చడి ఒకసారి పంపిస్తే చాలా నచ్చింది నాకు, నేను అడిగితే చెప్పారు. అప్పటి నుంచి ఈ 5-6 సంవత్సరాలుగా కనీసం ఒక 50-60 సార్లు పెట్టుంటాను. ఒక్క బూడిద గుమ్మడికాయ ముక్కొస్తే సగం పులుసులో వేయటం, మిగిలిన సగం చిన్న పచ్చడి చేయటం. 4-5 డేస్, ఒక వారం దాకా చాలా బాగుంటుందండి. దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. సాధారణంగా మనం పచ్చళ్ళలో ఏం చేస్తాం, ఉప్పు కారం ఆవపిండి, మహా అయితే మెంతిపిండి, దానిపైన తాలింపు. ఇందులో ఒక చిన్న ఉల్లిపాయలో పావు ముక్కని సన్న ముక్కలు చేసి కలిపేస్తాం. కంటికి కనపడదు, అది అసలు ఉల్లిపాయ అనే తెలియదు అనమాట, దీంట్లో కలిసిపోతాయి అవి. ఈ ఉల్లిపాయ వేసేసరికి ఈ బూడిద గుమ్మడికాయలో ఉండే ఏదు వాసన పోయి భలే డిఫరెంట్ స్మెల్ వస్తుందండి. పచ్చి ఉల్లిపాయ నియమం ఉన్న పెద్దవాళ్ళకి వేయకండి, కానీ ఆ నియమం లేని ఎవరికైనా దీన్ని రుచి చూపించవచ్చు. ఇది బూడిద గుమ్మడికాయ అన్న విషయం తెలియని కూడా తెలియదు. ముక్కలు ఏంటంటే కొంచెం సన్న ముక్క తరుక్కోండి, దోసకాయ ముక్కలు తరిగే దానికంటే కూడా కొంచెం సన్నటివి. ఇది ఫ్రెష్ దోసకాయ లాంటిదే, చిన్న పులుపు ఇందులో ఉంటుంది. ఇంకా పులుపుకి ఏ ఏజెంట్లు అవసరం లేదు. కాస్తంత పసుపు వేసేయండి. ఇదంతా అందాజుగా చేసే పనేనండి, ఒకసారి చేశాక మనకు తెలుస్తుంది. నేను ఇది ఎంత ముక్క తీసుకున్నాను, ఈ బుజ్జి గుమ్మడికాయలో పావు ముక్క చెక్కు తీసేసాను, లోపల ఉన్న గింజలు తీసేసాను, చిన్న ముక్కలు తరిగాను అనమాట. దీనికి సుమారుగా ఓ 2 స్పూన్ల ఉప్పు వేసామనుకుందాం. ఉప్పు కారాలు మన ఇష్టమేనండి. 2 స్పూన్ల ఉప్పు వేస్తే 3 నుంచి 4 స్పూన్ల కారం వేయచ్చు. ఎందుకంటే ఉప్పు ఎక్కువ పడుతుంది, అంటే అంత ఎక్కువ వేసుకోకూడదు కదా, దాంట్లో ఉప్పు కారం ఎక్కువగా ఉంటుంది కదా. 3 స్పూన్ల కారం, ఒక 3 స్పూన్లు ఆవపిండి. మెంతిపిండి వేయాల్సిన అవసరం లేదండి. వీటిని కలిపేద్దాం. ఇది ఒక్క పూటేనండి, ఈ పూట కలిపితే రేపొద్దుటికి రెడీగా ఉంటుంది తినడానికి. ఎందుకంటే ఇందులో మంచి జ్యూస్ ఉంటుంది. ఉప్పు తగిలేసరికి మొత్తం జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. మీరు ఇంకా సన్న ముక్కలు కూడా తరుక్కోవచ్చు, మీదే చాయిస్. పెద్ద ముక్కలు మాత్రం తరక్కండి, అప్పుడే తడిసిపోయినాయి చూడండి. ఆ పులుపే సరిపోతుంది, దోసకాయ లాగా అన్నమాట. దీంట్లో మామగారు, ఇందిర మామగారు ఏం చెప్పారో నాకు గుర్తులేదండి. ఎప్పుడు మొదటిసారి మర్చిపోయాను నేను, ఇవి మాత్రమే జ్ఞాపకం ఉన్నాయి. ఉల్లిపాయ మాత్రం బాగా గుర్తుంది. అయితే మొదటిసారి ఏం చేశానంటే పచ్చి నూనె పోసా, దోసకాయకి పోసినట్టు. రెండోసారి క్యాలీఫ్లవర్లు వేసినట్టుగా తిరగమాత వేసాను. 2 టేస్ట్లు బాగుంటాయి. మనం నువ్వుల నూనె ఉంటే చక్కగా ఒక 5-6 స్పూన్ల నువ్వుల నూనె వేసేసి నూనెలో ఊరనివ్వచ్చు. లేదా స్టవ్ మీద ఒక 2 చారలు నూనె పెట్టడము, కొంచెం ఆవాలు ఇంగువ వేసి తాలింపేయటం, ఆ తిరగమాత నూనెని దీని మీద పోసేయటం. రెండిట్లలో ఏది చేసినా బాగుంటుంది, చాయిస్ మీదే, ఎలా కావాలంటే అలాగా. మొత్తం ముక్కలన్నీ తడిసిపోయినాయి. నూనె పడేసరికల్లా ఇంకా తొందరగా ఊరిపోతుంది అన్నమాట. వేరే పెద్ద బౌల్లోకి మార్చేద్దాము. అంటే మనం నూనె వేయాలి కదా, నూనె వేయాలి, తర్వాత ఏమో ఇది కొంచెం ఊరాలి. సింపుల్ మెథడ్ ఇంకోటి ఏంటంటే, దీన్ని 2 భాగాలుగా చేసి ఒక దాంట్లో పచ్చి నూనె వేయండి, రెండో దాంట్లో తిరగమాత వేయండి. నేను ఒకటే వేసిన, మీరు 2 రకాలుగా చేయండి. ఏ టేస్ట్ నచ్చితే దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇదేంటంటే మనం ఈ బూడిద గుమ్మడికాయ దీన్ని పచ్చిది తినటం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయండి. కూర చేసుకున్నా కొంత హెల్త్ బెనిఫిట్ ఉంటుంది, కానీ మనం పచ్చివే తినగలిగితే చాలా బాగుంటుంది. కొన్ని కూరగాయలు ఇప్పుడు దోసకాయలాగా బాగుంటుంది. ట్రై చేయండి 2 రకాలును. మంచి ఆవవాసన వస్తుందండి. అసలు నిజంగా ఉల్లిపాయ వేసినట్టు బ్రహ్మాదులకు కూడా తెలియదు, చాలా చక్కగా ఎమిడిపోతుంది అనమాట. తిరగమాత వేసేద్దాం. ఒక 4-5 స్పూన్ల నూనెని స్టవ్ మీద పెట్టుకోండి. చిన్న మూకుడు ప్యాన్, మనం దేంట్లో తిరగమాతలు పెట్టుకుంటామో దాంట్లో పెట్టుకోవచ్చు. దీనికి ఏం లేదు, ఇంకా పెద్ద పప్పులు గిప్పులు ఏం వేయమండి. ఆవాలు ఇంగువ అంతే.
ఓ స్పూన్ ఆవాలు వేయచ్చు. మెంతిపొడి మీ ఛాయిస్ అయితే ఒక చిటికెడు కలుపుకోండి ఒకవేళ మీకు నచ్చేటట్టు అయితే. ఆవాలు చిటపటలాడాక స్టవ్ ఆపేసి ఇంగు వేయండి. నేను వేడి నూనె ఓసారి వేసాను, చల్లారిన నూనె ఓసారి వేసాను, 2-3 రకాలుగా చేశానండి. మన అలవాటు, ఎట్లా కావాలంటే అట్లా చేయొచ్చు. రెడీ. మనం కలిపినప్పుడు ఎలా ఉంది, దీని టెక్స్చర్ చూడండి, పట్టుమని 10 నిమిషాలు అవ్వకుండానే ఎలా అయింది. రేపొద్దుటికి ఇంకా లూజ్ అయిపోతుంది. ఒక్క 4 డేస్ అండి, 4-5 డేస్, అంతకంటే వద్దు. ఒక 4-5 రోజుల్లో ఫినిష్ చేసేయండి. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పెట్టుకోండి. చాలా మంచి వాసన వస్తుంది, తిందామనిపించేలాగా ఉంది. అయితే ఏంటంటే ఇవి మన మామిడికాయ ముక్కల్లాగా కసకస మనము అంటే గట్టిగా ఉండవు కదా, కొంచెం మెత్తగా ఉంటాయి, దోసకాయ ముక్కల్లాగా ఉంటాయి. ఉప్పు కూడా ఎక్కువ లాగేస్తుంది అనమాట ఎక్కువ రోజులు ఉంటాయి, లేకపోతే చక్కగా బాగుంటాయి. అన్నంలో కలుపుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పటిదాకా చెయ్యని వాళ్ళు ఒకసారి ఒక చిన్న ముక్క కొని ట్రై చేసి చూడండి. పదంటే 10 నిమిషాల్లో తయారయ్యే కొత్త రకం ఆవకాయ, బూడిద గుమ్మడికాయ మొక్కుంటే చాలు, ఉప్పు కారం ఆవపిండి మన దగ్గరే ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.